అమ్మాయిలు తక్కువైపోయారు, అబ్బాయిలు ఎక్కువైపోయారు. అమ్మాయిలు దొరకట్లేదు పెళ్ళిళ్ళ కోసం అని అంటున్నారు. నిజమేనా అది? అది ఒక్కొక్క గ్రూప్‌లో ఒక్కో రకంగా ఉందండి. డాక్టర్స్ గ్రూప్‌లో 100 మంది గ్రూప్‌లో ఉంటే 90 మంది ఆడపిల్లలు. అదే జనరల్ గ్రూప్‌లోకొచ్చేసరికి 165 మంది గ్రూప్‌లో ఉంటే హ్మ్. 160 మంది అబ్బాయిలు. 5గురు ఆడపిల్లలున్నారు. సాఫ్ట్‌వేర్‌లో అంటే 50, 50 ఉంటారు. ఓహో! అట్లాగే ఎన్ఆర్ఐస్‌లో గూడా. ఎటొచ్చి ఇక్కడ జనరల్ గ్రూప్‌లోనే ఆడపిల్లలు తక్కువగా కనపడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగస్తులకి అమ్మాయిలు లేరండి. వాళ్ళ దాకా ఎలా రీచ్ అవుతారో ఇది జనరల్‌గా కొంత మినిమమ్ ఎక్స్‌పెండిచర్‌తో కూడుకుంది గదా! అవును. ఇంటర్నెట్ ఉండాలి. ఆ సౌకర్యం అవును వాట్సాప్ గదా! గ్రూపులు గానీ, టెలిగ్రామ్ గ్రూపులు గానీ, అవి వాళ్ళకి రీచ్ అవ్వనోళ్ళు ఈ సోర్సెస్ గురించి తెలియక ఉంటారు. నేను అందుకని ప్రతి ఆదివారం కూడా మా ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అవుతే ఈ వధూవరుల పరిచయ వేదిక అని కూడా స్టార్ట్ చేశానండి. ఓహో! అక్కడికి పిలిపిస్తారా? వాళ్ళని ఆ! వీళ్ళని పిలిపించి కలిపిస్తారు. ఆ! అంతవరకే మీరు ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఆళ్ళు మాట్లాడుకుంటారా? అంతేనండి. జస్ట్ ఏంటంటే పరిచయమే. ఇక మిగతాదంతా వాళ్ళే చూసుకోవాలి.